దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులు ప్రవేశాలకు నిర్వహించిన 2024 నీట్ యూజీ ప్రవేశ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో NSUI ఆధ్వర్యంలో విద్యార్థులు రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా NSUI జిల్లా అధికారి అధ్యక్షులు చరణ్ మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని, నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో NSUI ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. ఈ రాస్తారోకోలో NSUI జిల్లా బాధ్యులు చంటి, వేణు, రాములు పాల్గొన్నారు. నేను మహబూబాబాద్ టౌన్ NSUI టౌన్ ప్రెసిడెంట్ బల్లం చండి. ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందో నీట్ పరీక్షలు రద్దు చేయకుండా వేళలైతే మా NSUI టీం అంతా ఏకమయ్యి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచే కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తామని చెప్పేసి ఇంతకుముందుకు ఇది ఎంతోమంది విద్యార్థుల బలిదానాలు చూసాం. మనం ఎక్కువ విద్యార్థుల ప్రాణం కూడా పోవడానికి వీలు లేదు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి NSUI ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని ఈ వేదిక నుంచి మేము చెప్తున్నాం. మేము భారీ ఎత్తుగా మా NSUI టీం నుంచి నిరసన కార్యక్రమం ధర్నా నిర్వహించడం జరిగింది. స్థానిక అంబేద్కర్ సెంటర్ నుంచి నెహ్రూ సెంటర్ వరకు, ఇందిరాగాంధీ సెంటర్ వరకు మేము ర్యాలీ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇదే కాకుండా ఇంతకంటే పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.